Before switching into Telugu, so I would like to say a few words. Thank you for making all the way from Harvard to Uddanam to Vizag. And I wholeheartedly, I thank you a lot on the path towards a solution, towards finding a solution for Uddanam nephropathy. ఎంత పెద్ద ప్రయాణమైనా సరే ఒక చిన్న అడుగుతూనే మొదలవుతుంది. ఈ ఉద్దాన నెఫ్రోపతి సొల్యూషన్ కోసం ఈ రోజున ఇది చాలా చిన్న అడుగైనా చాలా ముందు దీనికి ఎందుకు వస్తున్నాయి కారణాలను కనుక్కొని ఇది మేము సాధించగలిగినప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంటుంది. అంటే నాకు దీనికి ముందుగా చెప్పదలుచుకుంది, ఈ ఉద్దానం ఇవన్నీ నేను కదలటానికి ముఖ్య కారణం, నేను I was doing one of my films called Tammudu. When it ran successfully, we wanted to celebrate a function there. Instead of celebrating a function, I told my team to address any social issue or something, can we divert those funds to that particular issue? Then we found out about Nalgonda fluorosis. A lot of people and a lot of young kids, women of all ages, people of all ages were suffering and still suffering. So when we tried to do that with my team, the local political groups didn't let it happen. It gave me a deep pain. To do really good in this society is very difficult. Different interest groups will create a conflict. So because of that made me to keep deeply dwell into our political situation. So that was the origin for Uddanam. ఆ రోజున నేను నల్గొండకి ఫెయిల్ అవ్వటం వల్ల నాకు ఎప్పుడు ఉండిపోయింది బాధల్లో. ఈ ఉద్దానం ఎవరు చేశారు, ఎవరికి పేరు వచ్చింది, దీన్ని నేను ఎందుకు పొలిటికలైజ్ చేయను, ఇవన్నీ ఎందుకు చేయనంటే, మనకు కావాల్సింది అక్కడ మన తోటి మనుషులు బాధపడుతున్నప్పుడు, మన తోటి సమాజం బాధపడుతున్నప్పుడు మనం ఎంత చేయగలం, దీన్ని పొలిటికలైజ్ చేయకుండా దీనిని పొలిటికలైజ్ చేయాలంటే గత పాలకులు దీన్ని నిర్లక్ష్యం చేశారని చెప్పచ్చు, ఇప్పుడున్న గవర్నమెంట్ దీన్ని పట్టించుకోలేదని చెప్పచ్చు, అక్కడ లోకల్ పాలిటీషియన్స్ని తిట్టచ్చు, ఇన్ని రకాలుగా దీన్ని పొలిటికలైజ్ చేసే సొల్యూషన్ లేకుండా కూడా ఈ సమస్యను మరింత పొడిగించవచ్చు. కానీ నేనేమనంటే, ఇది పేరు ఎవరికి వస్తుంది, చాలామంది నన్ను తిడుతూ ఉంటారు, యు ఆర్ హెల్పింగ్ టీడీపీ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. నా ఉద్దేశం ఏంటంటే, ఏ ప్రభుత్వానికి కనుక నేను ప్రజలకు సహాయం చేస్తున్నాను కానీ నేను ప్రభుత్వానికి సహాయం చేస్తాను అనుకోవట్లేదు. దీనికి ఉన్న చిత్తశుద్ధిని ఎవరు శంకించినా, అంటే ప్రాంతీయత భావం కోసం పోరాటం చేసిన మనుషులు ఉన్నారు, కులం కోసం పోరాటం చేసే మనుషులు ఉన్నారు, జాతి కోసం పోరాటం చేసే మనుషులు ఉన్నారు. కానీ మానవతో అక్కడ మంట కలుస్తుంటే పోరాటం చేసే మనుషులు లేరు, సంఘటితమైన శక్తి లేదు. అది నాకు బాధ. నేను ప్రతిసారి కులానికి, మతానికి, ప్రాంతాలకి, జాతికి అతీతంగా ఎందుకు మాట్లాడుతాను? మానవత్వమే మొదటిది. మానవత్వం లేకుండా ముందు మనుగడికి సాధించలేము. అందుకని మానవత్వంతో ఇక్కడ దాకా మీరు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి, ఇంక్లూడింగ్ డాక్టర్ జోసెఫ్, డాక్టర్ Sabisetti, and they moved because they are somewhere deep down. The humanity moves us, no matter from where we come from, away from the continents. అందుకని it's humanity which brought us together. ఆల్రెడీ ఇట్ ఇస్ 2:30 PM. నా అందరికీ చాలా రంబ్లింగ్ ఉంది కడుపులో. నా పైన అరుపులు వినిపిస్తూ ఉంటే బయటది మబ్బులా లేదని మన కడుపులో సౌండ్ నాకు అర్థం కాల.